మీరు ఇలా చేయడం బాగోలేదండి. మాకు ముసలి వాళ్ళం నాకు 83 సంవత్సరాలండి. మందులు లేకపోతే నాకు అవ్వదండి. మా అబ్బాయి పౌరత్వం చేసుకుంటున్నాడండి. మీరు ఇచ్చిన మందులతోనే మేము బతుకుతున్నాం. డబ్బు ఇస్తే మేము కొనుక్కుంటాం, లేకపోతే చూస్తాం. నాకు ఒంట్లో బాగలేదండి. అసలు డిశ్చార్జ్ జారిపోయింది. ఆపరేషన్ ఒకటి చేయించుకోవాలి, మందులు అవి కొనుక్కోవాలి. ఆపరేషన్ కూడా లేదు. నేను నానావస్థలు పడుతున్నాను. కొడుకు చూడలేదు. ఆడపిల్ల దగ్గర ఉండి మెచ్చుతున్నాను. ఆ పిల్ల మట్టుకి అన్నాలని మాకు పెట్టగలదు చెప్పండి. నాకు తప్పు కదా. మీరు 1వ తారీఖున ఇస్తానన్న పెన్షన్లు వచ్చి 8వ తారీఖు వరకు చేయడం, మేము దాని మీదే మేము ఆధారపడి ఉన్నాం. మాకేం లేదు ఆధారం. మాకు పింఛని ఇస్తారనే కదా తొందరగా, లేదంటే లేదని మేము బాధపడం. ఉన్నది దానికోసం హాస్పిటల్ వచ్చాం కదా. హాస్పిటల్ వచ్చింది మరి 8వ తారీఖు 10వ తారీఖు అంటే మేము అప్పుడు దాకా మేము మందులు కొనుక్కోవాలి, ఇంట్లో పిల్లలు చూసుకోవాలి. మాకు ఏదో అతను భర్తున్న ఇల్లు అయితే ఏదో మగోడు తెస్తాడో 10 రూపాయలు ఏదో గడుపుకుంటాం, పర్వాలేదు అనుకుంటాం. మాకేమీ లేదు. మాకు లేని మూలంగా మాకు మీరు ఇస్తారని ఆశ మీద తొందరగా వచ్చి కూర్చున్నా. 4 నుండి వచ్చి కూర్చున్నా ఇక్కడ. ఇప్పుడు లేదని అంటే మరి ఇంట్లో బాధపడాల్సి వస్తుంది కదండి. తింటున్నామంటే మరి మీరు ఎలా చేస్తే మీ పుట్టినరోజు పండుగకు మీరు చేసుకోవచ్చు. మాకు ఇచ్చేసి మేము ఏదో గింజలీలో తాగుతాం. మరి వాళ్ళ మీద ఆధారం పడకుండా కొడుకుల మీద కూతురు మీద మా బతుకుతున్నాం. ఇంతవరకు మాకు ఏటి రాలేదు ఇబ్బంది.